టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వేతనాలను 30% పెంచిన నిర్మాతల షూటింగ్లకు మాత్రమే కార్మికులు హాజరు కావాలని నిన్న ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా వేతనాల విషయంలో ఫిలిం డెవలప్మెంట్, ఫిలిం ఛాంబర్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న కూడా హైదరాబాద్ ఫిలిం నగర్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వేతనాల పెంపు విషయంలో పోరాడేందుకు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది ఫిలిం ఫెడరేషన్. ఈ కమిటీలో సయ్యద్, హుమాయూన్ వీరశంకర్లను అధ్యక్షులుగా నియమించారు. వేతనాలను 30% పెంచేందుకు అభ్యంతరం లేదని నిర్మాతలు ఒప్పంద పత్రాలు ఫిలిం ఫెడరేషన్ యూనియన్లను చేరిన తర్వాతనే షూటింగ్లకు హాజరు కావాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు ఎవరి సినిమాలు, వెబ్ సిరీస్లకు హాజరు కాకూడదని ఫెడరేషన్ తెలిపింది. ఈ నిబంధనలు షూటింగ్లు ఎక్కడ జరిగినా లేదా వేరే భాష సినిమాలకు పని చేయాలనుకున్నా వర్తిస్తాయని ప్రకటనలో తెలిపింది. అయితే వేతనాలు పెంచకపోతే సినిమా షూటింగ్లు నిలిపివేస్తామని ఫిలిం ఫెడరేషన్ ప్రకటనపై ఫిలిం ఛాంబర్ స్పందించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఇస్తున్నట్లు పేర్కొంది. ఫెడరేషన్తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని తెలిపింది. ఈ విషయంపై ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఫిలిం ఫెడరేషన్ తీసుకునే సమ్మె నిర్ణయం నిర్మాణంలో చిత్రాలకు నష్టాలను కలిగిస్తుందని వెల్లడించింది.